జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా జగదభివందన జ్యోతలు గొనుమా జయ హే శ్రీమన్ హనుమా జయ హే శ్రీమన్ హనుమా. కాండలలో సుందరకాండ అనేటటువంటి పేరు దగ్గరికి వస్తే తప్ప ఆయన ఆ కాండలకు పేర్లు ఉంచినటువంటి వైభవం అర్థం కాదు. అందుకే సుందరకాండ అంత గొప్ప కాండ అయింది. కేవలం సుందరకాండ మహర్షి పేర్లుంచినటువంటి క్రమాన్ని బట్టే కాదు, ఎందుచేత సుందరకాండ అయింది అన్నదానికి బహుసుందరమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది? సుందరే సుందరో రామ, రాముడి లాంటి సుందరుడు లోకంలో ఉండడు. ఎందుచేతంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఎక్కడైనా లోకంలో ఒక అందమైనటువంటి పురుషుణ్ణి చూసి ఒక స్త్రీ మోహించడం అన్నది లోకంలో సాధారణంగా ఉండేటటువంటి విషయం. కానీ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం ఎంత గొప్పది అంటే, అన్నిటినీ విడిచిపెట్టి పరబ్రహ్మాన్ని చేరుకోవాలని అరణ్యములకు వెళ్ళి తపస్సు చేసినటువంటి మునులు కూడా రామచంద్రమూర్తి యొక్క దర్శనమైనంత మాత్రం చేత రాముని యొక్క సౌందర్యానికి వశపడి మోహించారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంతటి సుందరాకారుడు. ఆంతరముగా చూస్తే అసలు రాముని యొక్క గుణములు అద్వితీయములు. అందుకే రామాయణ ప్రారంభంలోనే నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి అడుగుతారు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, చారిత్రేణి చ కోయుక్తః, సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః, ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః, కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పమన్నారు. ఈ కాలమునందు 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మనుష్యుడిగా రామచంద్రమూర్తిని ఆనాడు నారదుడు వాల్మీకి మహర్షితో చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది. బాహ్యంలో ఎంత అందగాడో ఆంతరమునందు అంత సుగుణాభిరాముడు. అందుకే సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, పరమసుందరి బాలాత్రిపుర సుందరి అయోనిజ. ఆ తల్లి మనుష్యకాంతగా జన్మించినది కాదు. అందుకే రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత మంత్రి అయినటువంటి సుమంత్రుడు అరణ్యానికి వెళ్ళి సీతారాములు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని చూసి తిరిగి వచ్చి కౌసల్యతోటి దశరథుడితోటి మాట్లాడుతున్నప్పుడు ముందు మా కోడలు ఎలా ఉంది అని అడిగారు. కొడుకు కాదు. ఎందుచేత అంటే తన కొడుకుని నమ్ముకుని వచ్చినటువంటి పిల్ల, ఆ పిల్ల సంతోషంగా ఉండగలుగుతోందా అరణ్యంలో అని అడిగితే సుమంత్రుడు అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అంటాడు అయోధ్యకాండలో. ఆమె సాక్షాత్తు బాలాత్రిపుర సుందరి. ఆ తల్లి లలితాపరాభట్టారిక, ఆమెయే జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అయోనిజ. అందుకే తానే అనసూయమ్మతో చెప్పుకుంది, నేను పుట్టినప్పుడు నేనే పేరుంచుకున్నాను, సీత అని పేరు పెట్టుకున్నాను. అధమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ, క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అన్నాడు జనక మహారాజు గారు బాలకాండలో. ఆ సీతమ్మ తల్లి యొక్క చరిత్రని విశ్వామిత్రుడితో చెప్తూ, ఆమెకి పేరు నేను ఉంచలేదు, నేను యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు తనంత తాను భూమిలోంచి పైకి లేచింది. ఏదో పద్మావతీదేవిలా మందసంలో లభించలేదు, ఉద్ధిత భూమిని చీల్చుకుని చెట్టు లేచినట్టు పైకి లేచింది. నేను ఆమెని చేత్తో పట్టుకుని, ఈమె నాకు భూమిలోంచి పైకి లేచి లభించింది, ధర్మమునందు ఈమె నాకేమవుతుంది అని నిలబడ్డాను. నిలబడితే అంతరిక్షీచవాగుప్త ప్రతిమా మానుషీకిల,
అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది. ధర్మేణ తనయాతవ, నీకు కుమార్తెగా రావాలని అయోనిజ అయినటువంటి జగన్మాత భూమి నుండి పైకి లేచి నీకు లభించింది. అందుచేత ఈమె ధర్మము చేత నీకు కుమార్తె అని వినపడింది. జనకుని కుమార్తె కాబట్టి జానకి అని పిలిపించుకుంది. కానీ నామ్నా సీతీతి విశ్రుత అన్నాడైన. నేను ఉంచలేదు, భూమిని చీల్చుకుని నాగేటి చాలు తగిలి పైకొచ్చింది కాబట్టి సీత అన్న పేరుతో ఆమె వర్ధిల్లింది అన్నాడు. అటువంటి జగన్మాత అయోనిజ ఒక మనుష్య కాంత ఎంత శక్తిని పొందుతుందో పాతివ్రత్యం చేత, భర్తని అనుగమించడం అనేటటువంటిది ఎంత గొప్ప ధర్మమో లోకానికి ఆవిష్కరించడం కోసమని ఆ తల్లి పరమపాతివ్రత్యాన్ని వ్రతంగా చేపట్టింది. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం, ఇహ పరదాయక శ్రీ గురు చరణం, ఈప్సితదాయక భవభయహరణం, ఈప్సితదాయక భవభయహరణం, శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.